తడాకా రిలీజ్కి ఇక్కడ లేకపోయినా నేను బయట యూరోప్లో ఎక్కడో షూటింగ్ చేస్తూ ఉన్నాను. రోజు మంచి వార్తలు వింటుంటే చాలా ఆనందంగా ఉంది. ఈ బ్రదర్స్ సెంటిమెంట్ అనేది ఎప్పుడూ మనకు ఫెయిల్ అవ్వలేదు తెలుగులో. అలాగే దీంట్లో సునీల్ అండ్ నాగ చైతన్య వాళ్ళిద్దరి మధ్యన కెమిస్ట్రీ కానీ, వాళ్ళిద్దరు ఓపెనింగ్ సీన్లోనే ఒక చక్కటి సీన్, వాళ్ళ చిన్నప్పుడు ఫ్లాష్ బ్యాక్ సీన్స్ స్టార్ట్ చేసి స్పెషల్గా వాళ్ళిద్దరి మధ్యన రిలేషన్షిప్ ఫాదర్ పోయాక వాళ్ళిద్దరి మధ్యన లుక్స్ కానీ అవి కానీ చాలా బాగా తీశారు డైరెక్టర్. దాంట్లో ఆ పోర్షన్ చాలా బాగా నచ్చింది నాకు. చేశాను కంప్లీట్లీ డిఫరెంట్ సినిమా అది బాగుంటే, అది క్యారెక్టర్ చేయగలిగితే, బాగా ఆ క్యారెక్టర్లో యాక్సెప్ట్ చేయగలిగితే ఎట్లయినా సరే ఆడతాయి సినిమాలు. అంటే ఏం లేదు, భయపడితే ఇప్పుడు అది మేము హలో బ్రదరు అని వాళ్ళు చెప్పకపోయి ఉంటే బాగుండేది. అప్పుడే గొడవ ఉండదు. డెఫినెట్గా అప్పుడు ఉన్న స్క్రీన్ ప్లే, అప్పుడున్న స్క్రిప్ట్ ఇప్పుడు చేయలేము. చేస్తే కూడా డెఫినెట్గా చూడరు. ఏమీ క్లాసిక్ ఫిలిమ్స్ కాదు, ఒక దేవదాస్ లాగానో అటువంటి క్లాసిక్ ఫిలిం కాదు, అట్లాగే తీయాలి అని. సో టోటల్గా ఇప్పుడున్న స్క్రీన్ ప్లేకి టోటల్గా మార్చుకుని ఇప్పుడున్న యూత్కి తగ్గట్టు, అది హలో బ్రదర్ అప్పుడు యూత్ని బాగా ఆకట్టుకున్న సినిమా. సో ఇప్పుడున్న యూత్కి తగ్గట్టు అది వాళ్ళు తమన్నతో అనిపించారు. అది డెఫినెట్గా చైతన్య నా అబ్బాయి, అండ్ కొంచెం పోలికలు కూడా ఉన్నాయి, తప్పేమీ లేదు. ప్రీవియస్ 2 ఫిలిమ్స్ రెండు చేయకపోవడానికి కారణం ఏదేదో యాక్షన్ ఫిలిమ్స్ అనేది కాదు, సరిగ్గా తీయలేదు సినిమాలు, మంచిగా సినిమాలు బాగాలేదు. ఐ మీన్ నో పాయింట్ దాని మీద. అండ్ ఎస్, రిలీఫ్ అనేది నాగ చైతన్యకి ఈ సినిమాతో యాక్సెప్ట్ చేశారు. యాక్షన్ ఫిలిం రిలీఫ్ అంటే తనకి ఆటోమేటిక్గా స్కోప్ ఆఫ్ స్టోరీస్ కానీ అవి కానీ చాలా పెరిగిపోతాయి. అండ్ కేవలం జస్ట్ ఒక ఏం మాయ చేసావే 100% లవ్ లాంటి సినిమాలు కాకుండా, జస్ట్ రొమాంటిక్ ఫిలిమ్స్ కాకుండా ఇవి కూడా చేస్తే ద కెరియర్ గోస్. అండ్ యాక్చువల్లీ నేను చాలా హ్యాపీ, ఐఎమ్ వెరీ హ్యాపీ. ఎర్లీ స్టేజెస్లోనే రకరకాల ఫిలిమ్స్ వచ్చి దెబ్బలు తిని పైకి లేసి ఉంటే ఈ లెసన్స్ అన్నీ చాలా గట్టిగా ఉండిపోతాయి. అండ్ తను యాక్టర్ అవ్వడానికి, మంచి యాక్టర్ అనిపించుకోవడానికి ఇవన్నీ వెరీ వెరీ బిగ్ అసెట్స్. డెఫినెట్గా చాలా ప్రీవియస్ మూవీస్తో కంపేర్ చేసుకుంటే చాలా బాగా తీశాడు. బట్ అది కేవలం నేను ఒక్క నాగ చైతన్యకే దాన్ని తను క్రెడిట్గా నేను ఇవ్వను. అది టైమింగ్ కూడా, అది డైరెక్టర్ దగ్గరుండి, ఇప్పుడు రేపు మేము కామెడీ చేసినప్పుడు కూడా డైరెక్టర్ దగ్గరుండి అది కరెక్ట్గా కటింగ్, అతని బాడీ లాంగ్వేజ్ తెలుసుకుని కటింగ్ పాయింట్స్ పెట్టుకుని కరెక్ట్గా, అండ్ ప్లస్ ఎదుట చేసే ఆర్టిస్ట్ కూడా వాళ్ళ బట్టి కూడా ఈ టైమింగ్స్ అన్నీ వస్తాయి. సో ఇదంతా టీం వర్క్. అండ్ నేను ఎప్పుడు అంటూ ఉంటాను, టీం వర్క్ బిహైండ్ ఎవ్రీ సక్సెస్ఫుల్ ఫిలిం టీం వర్క్ ఉంటుంది. అది పోయినగానే ఇట్ జస్ట్ ఫేడ్స్ అవే, ఆ సక్సెస్ పోతుంది. అండ్ ఈ తడాకాలో క్లియర్ టీం వర్క్ ఇంతమంది అందరిది కనపడుతూ ఉంటుంది. ప్రొడ్యూసరు, డైరెక్టరు, మ్యూజిక్, కెమెరా వర్క్, యాక్షన్ కానీ ఇవన్నీ హోంవర్క్ చేసుకోకపోతే కానీ అంత బాగా రావు. అది ఆ ఎసెన్స్ తీసుకుని తమిళ ఫిలిం తీసుకుని మంచి అక్కడ ఏమేమి తప్పులు చేశారో అది తెలుసుకుని కరెక్ట్గా అన్నీ పెట్టుకుని మనకి తెలుగు కోసం చేసుకుని హాస్పిటల్ సీన్ ఒక మంచి హైలైట్. ఎస్పెషలీ డైలాగ్స్ చాలా బాగా రాశారు ఆ సీన్లో. అండ్ చాలా మోటివేటింగ్గా, థ్రిల్లింగ్గా ఉంటాయి డైలాగ్స్ అక్కడ. తమన్నాతో సీన్స్ హిలేరియస్గా ఉన్నాయి. హీరో హీరోయిన్ మధ్యన సీన్స్ అవి బాగా ఎంటర్టైనింగ్గా, కామెడీగా ఉంటే చాలా బాగుంటాయి. ఎస్పెషలీ ఆ ముందు అద్దం ఉండి సోఫా పెట్టి తీశారు. ఇట్ ఈస్ ఎ హిలేరియస్ సీన్. అండ్ ఎక్కడ ఏమాత్రం వల్గారిటీ లేకుండా అంతా మనం ఓహో వదిలేసి డైరెక్టర్ చాలా చాలా బాగా తీశారు. అండ్ దట్ ఈస్ వాట్ ఈస్ కాల్డ్ స్క్రీన్ ప్లే, దట్ ఈస్ వాట్ ఈస్ కాల్డ్ డైరెక్టర్స్ ఇంటెలిజెన్స్. నాన్నగారు చాలా బాగా నచ్చింది నాకు. నేను స్లోవేనియాలో, యూరోప్లో ఉంటే ఆయనకు ఫోన్ చేసి చాలా బాగుందిరా సినిమా అంటే, మీకు నచ్చిందా అని నేను అడిగాను. ఆయనకి నచ్చపోవచ్చు, యాక్షన్ చాలా బాగుందిరా అన్నారు. సో ఈజ్ వెరీ వెరీ హ్యాపీ ఫాదర్, చాలా హ్యాపీగా ఉన్నారు. డెఫినెట్గా అప్రహెన్షన్స్ ఉంటాయండి. ఎనీవే ఎస్పెషలీ 2 మా సినిమాలు అయినప్పుడు. అండ్ బట్ వీ హ్యాడ్ నో చాయిస్. ఎందుకంటే గ్రీక్ పీరియడ్ ఒరిజినల్గా మేము ఎప్పుడో 19th రిలీజ్ చేయాల్సింది. అండ్ సమ్ టెక్నికల్ గ్లిచెస్ మూలంగా, వాటి మూలంగా అది డిలే అవుతూ వచ్చింది.
అండ్ బెల్లంకొండ సురేష్ గారు ఒక నెల రోజుల క్రితమే చెప్పారు, ఒరిజినల్గా 11th ఇద్దరు అమ్మాయిలతో రిలీజ్ అవ్వాల్సింది, ఆ సినిమా లేకపోతే నేను తడాకా అక్కడ వేస్తానండి, మీకు ఏం అభ్యంతరం లేదు కదా అంటే నాకేం లేదు, ఎందుకంటే అప్పటికి గ్రీక్ పీరియడ్ రిలీజ్ అయిపోయి ఉంటుంది అన్నాను. సో ఐ డింట్, ఆయన నన్ను అడిగారు కూడా డేట్ చేంజ్ చేయమంటారని బెల్లంకొండ గారు. నేనే వద్దండి, చేసేయండి, ఎందుకంటే తర్వాత ఈ ఐపీఎల్ ఫైనల్స్ ఇవన్నీ వస్తాయి. అండ్ సో చేశారు, అది డేట్ కూడా బాగా హెల్ప్ అయింది ఆయనకి. సో ఆడియో కన్నా బ్యాంకాక్లో తీసిన పిక్చరైజేషన్ నాగ చైతన్యను బీచ్ సాంగ్ అది చాలా బాగా తీశారు. అండ్ బట్ నాకు వియ్యాల వారు అనేది ఐడ్ లైక్ దోస్ కైండ్ ఆఫ్ సాంగ్స్. కొంచెం ఫ్యామిలీ అంతా ఇన్వాల్వ్ అయ్యి దాంట్లో ఒక కథ నడుస్తూ ఉంటుంది, ఆ పాట ఒకటి. అండ్ లాస్ట్లో క్లైమాక్స్ సాంగ్ ఒకటి చాలా బాగుంది. అఖిల్ కూడా చాలా బాగా, అఫ్కోర్స్ ఈజ్ వెరీ హ్యాపీ తన, బట్ వాడు ఏం బాగుంది, ఏ సినిమా ఫోన్ చేసి ఎంతసేపు తమన్న గురించే మాట్లాడుతున్నాడు. అట్లా నేను లేదు, సీతారామరాజుకి దీనికి దాంట్లో హరికృష్ణ గారి క్యారెక్టర్ కూడా చాలా పవర్ఫుల్ క్యారెక్టర్. దీంట్లో సునీల్ క్యారెక్టర్ పాపం ఏమీ చేతగాని వాడి క్యారెక్టర్ బిగినింగ్లో, దాన్ని ఎలా మార్చుకున్నాడు తమ్ముడు అనేది. ఎస్, డెఫినెట్గా అన్నాను కదా, బ్రదర్స్ సెంటిమెంట్ అనేది మనకి ఈ బ్రదర్స్ ఇద్దరి మధ్యన అనేది మనకి బాగా ఎప్పుడు తెలుగులో ఎప్పుడు వర్కౌట్ అవుతుంది. వెదర్ సొంత బ్రదర్స్ అయి ఉండొచ్చు, లేకపోతే అడాప్టెడ్ బ్రదర్స్ అయి ఉండొచ్చు. ఎప్పటి నుంచి ఏ సినిమా చూడండి, దర్ మెనీ పంచ్ లైన్ డైలాగ్స్. చైతన్య సేయింగ్, ఎస్పెషలీ ఫస్ట్ టైం అశుతోష్ రానాకును చైతన్యకి కాన్ఫంటేషన్ జరుగుతుంది అక్కడ వచ్చి, అప్పుడు డైలాగ్స్ చాలా బాగున్నాయి. ఐ డోంట్ రిమెంబర్ పర్టికులర్ డైలాగ్స్, ఐ వాజ్ థింకింగ్ డైలాగ్స్ చాలా బాగున్నాయని. అండ్ హాస్పిటల్ సీన్లో సునీల్కి చెప్పే డైలాగ్స్ అటువంటివన్నీ వెరీ వెరీ నైస్ డైలాగ్స్, వెరీ డ్రామాటిక్ సినిమాటిక్ డైలాగ్స్, బట్ వెరీ రియల్ ఆల్సో. నథింగ్ లైక్ దట్. ఐ హ్యాడ్ వెరీ బిగ్ హిట్స్, నువ్వు వస్తావని తమిళ్ సినిమా, అట్లాగే నిన్నే ప్రేమిస్తా, ఇవన్నీ పెద్ద హిట్స్ ఉన్నాయి నాకు. వారసుడు, దే ఆర్ ఆల్ హిట్స్. I guess my producers are not so fast enough to pick up the remakes. other huh? Yeah, so they అంటే ఆల్సో మీ ప్రొడ్యూసర్ కూడా చాలా ఫాస్ట్గా ఉండాలి ఒరిజినల్గా ఆ రీమేక్ పట్టుకోటానికి. సో మేబీ మై ప్రొడ్యూసర్స్ వర్ నాట్ ఫాస్ట్ ఇనఫ్. 100% Love was also very very big hit. He should not ఆల్ రౌండ్ ఫిల్మ్స్ చేయాలి దీస్ డేస్, ఎస్పెషలీ నౌ. ఇప్పుడు మల్టీప్లెక్సెస్ విపరీతంగా పెరిగిపోతున్నాయి. మనకి ఇంకా 3-4 yearsలో మల్టీప్లెక్స్ ఆడియన్స్ బాగా ఎక్కువ అవుతారు. అండ్ మల్టీప్లెక్స్ ఆడియన్స్ ఈజ్ కొంచెం డిఫరెంట్ ఫ్రమ్ సింగిల్ థియేటర్ ఆడియన్స్. సో మనం కేవలం ఓన్లీ యాక్షన్ ఫిల్మ్స్ చేస్తే యూ మైట్ బీ మిస్సింగ్ క్లియర్ ఎగ్జాంపుల్. ఇక ఒక పక్కన తడాక ఆడుతుంది, ఒక పక్కన గుండెజారి గల్లంత అయింది ఆడుతుంది, 2 సినిమాలు. అండ్ ఇట్స్ ఎ క్లియర్ ఎగ్జాంపుల్. బాగా మార్చుకున్నాడు, బాగా చేసుకున్నాడు అన్నీ, ఎవ్రీథింగ్. ఐ కెన్ సీ రోజు బాగా ఈ సినిమా చేసేటప్పుడు బాగా వర్కౌట్ చేస్తూ ఉండేవాడు, రోజు చూస్తూ ఉండేవాడిని. ఏంటో అర్థం కాలేదు, ఇంత యాక్షన్ ఉందా, ఇదంతా ఉందా అని సినిమా చూసిన తర్వాత తెలిసిందే. అండ్ బాగా ఈజ్ ఇంప్రూవ్డ్ అ లాట్ అండ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ హిమ్. ఫ్యాన్స్ అనేది వాళ్ళు మా మీద ఉన్న ప్రేమతో ఇంకా ఇంకా కావాలని కోరుకుంటూ ఉంటారు. సో ఐఎమ్ షూర్ దే ఆర్ లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ మోర్ హిట్స్, బిగ్గర్ హిట్స్. అండ్ వాళ్ళు ఎంత హ్యాపీగా ఉన్నారో వాళ్ళ కోసం నేను అంత హ్యాపీగా ఉన్నాను యాక్చువల్గా. చైతన్య వాళ్ళకంత పెద్ద హిట్ ఇవ్వగలిగాడు. బాయ్స్ ఐఎమ్ మాఫియా అనేది బాగా కామన్ అయిపోయింది అంటాం బాయ్లో. బట్ బాయ్ సినిమాలో ఎస్ నేను మాఫియాకి సంబంధించిన వ్యక్తినే, బట్ దాని మీద ఎక్కువ మేము కాన్సన్ట్రేట్ చేయలేదు ఎక్కువ. ఇట్స్ ఆల్సో నైస్ లాఫ్ రైట్ అండ్ లాట్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్. అండ్ వీరభద్రం చౌదరి ఈజ్ గుడ్ ఎట్ దట్ ఎంటర్టైన్మెంట్. అతనికి ఏది మంచిదో, అఫ్ కోర్స్ మంచి యాక్షన్ ఉంది, మంచి సాంగ్స్ ఉన్నాయి, ఆల్ దోస్ థింగ్స్. ఇట్స్ ఒక కమర్షియల్ మాస్ ఫిలింకి కావాల్సినవి అన్నీ పెట్టుకుని చేస్తున్నాం. బికాజ్ నేను ఈ ప్రీవియస్గా చేస్తున్న ఫిలిమ్స్ అన్నీ కొంచెం దూరం వెళ్ళాను. షిరిడి సాయి కానీ, రాజన్న కానీ, డమరుకం కానీ, మన గ్రీక్ వీరుడు కానీ, ఎన్నిటి నుంచి కొంచెం మళ్ళీ రెగ్యులర్ కమర్షియల్ మాస్ ఫిలిం చేయాలని నేను అనుకునే బాగా స్టార్ట్ చేశాను. టచ్ చేయకపోతే బాగుంటుందని. కొన్ని కమర్షియల్ ఫిలిమ్స్ ఉంటాయి, దే ఆర్ కమర్షియల్, ఐ మీన్ దే ఆర్ నాట్ పర్టిక్యులర్ ఫిలిమ్స్.
ఐ వుడ్ నాట్ చైతన్యకి శివ చేయమని మాత్రం నేను అడగను, ఎందుకంటే దట్ ఈస్ అ కల్ట్ ఫిల్మ్. అవి అట్లా అయిపోయినాయి, ముద్దపడిపోయినాయి. ఏమి చేసినా సరే ఇప్పుడున్న యూత్ కూడా చూశారు ఆ శివ అనే సినిమా, అటువంటి చేయొద్దు అంటాను. సో ఇప్పుడు హలో బ్రదర్ లాంటిది. సో ఇటువంటివన్నీ దే ఆర్ ఆల్ కమర్షియల్ మాస్ ఫిల్మ్స్.